అందరికీ నమస్కారం అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందినటువంటి హరీష్ అనే ఒక ప్రకృతి రైతు. అతను ఏకంగా 1 ఎకరా పొలంలో సృష్టించుకున్నటువంటి అడవిని చూడడానికి, అదే ఫుడ్ ఫారెస్ట్‌ని చూడడానికి వచ్చాము. దాని యొక్క విశేషాలు ఒకసారి ఆయన మాటల్లో. నమస్తే అండి, నా పేరు హరీష్ అండి. మాది మహదేవపట్నం ఉండి మండలం. అయితే మీకు ఇక్కడ నాకు ఒక ఎకరం స్థలం ఉంటే దానిలో ఒక ఫుడ్ ఫారెస్ట్ మోడల్ కింద అక్కడ డెవలప్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ట్రీస్, ఫ్రూట్ ట్రీస్, వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్ లాగా అనమాట. సో మాది బ్లాక్ సాయిల్. సో మొత్తం మీకు చూపిస్తాను చూడండి. సో ఇది 2 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసామండి ఫామ్ ఇది. సో ఫస్ట్ ఇక్కడ మనకి మెయిన్గా బ్లాక్ సాయిల్కి ప్రాబ్లం కాబట్టి, అంటే వాటర్ రిటెన్షన్ ప్రాబ్లము. అందుకని ఫస్ట్ అన్ని రైజర్ బెడ్స్ తీయించాం అనమాట. రైజర్ బెడ్స్ తీయించిన తర్వాత వాటరు అన్నీ కూడా డ్రైన్ సిస్టమ్ కనెక్ట్, పక్కన దీనికి చెరువు ఉంది, చెరువు కనెక్ట్ చేసాం అనమాట. సో పడిన వర్షం అంతా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్లడ్ ఇరిగేషన్ కూడా అవుతూ ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతిదీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇది గ్లైరిసీడియా చెట్టు. ఇది గ్లిరిసీడియా గిరిపుష్పం. ఇది గ్లైరిసీడియా, అదే గిరిపుష్పం. దీన్ని యూరియా చెట్టు కూడా అని కూడా అంటారు. దీని ఆకులు, స్టెమ్స్ అన్నీ కూడా ఇది కింద పడినప్పుడు డీకంపోజ్ అయ్యి యూరియా కింద మారుతుంది అంటన్నమాట. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సాయిల్ని బాగా ఫర్టైల్ చేస్తుంది అనమాట. ఇది గ్లిరిసీడియా అంటే యూరియా కంపోజ్ చేస్తుంది. ఓకే. వావిల్ చెట్టు అండి. ఇది వావిలాక మన కషాయాలకు పనికి వస్తుంది. కింద బాడీ పెయిన్స్ ఉన్నా ఇది నీళ్లు మరగపెట్టుకుని స్నానం చేస్తాం. ఇది తెల్ల వావిలాకు. అవునండి. బాడీ పెయిన్స్ ఉన్న నీళ్ళు మరగబెట్టుకొని స్నానం చేస్తే తగ్గుతాయా? ఓకే అండి. ఇక్కడంతా కూడా కస్తూరి పసుపు, తర్వాత నల్ల పసుపు ఉందండి. కింద పంట అయిపోయింది. ఆకులు చూడొచ్చు, పసుపు ఆకులు అండి. తర్వాత ఇది నల్లేరు కాడం చిన్నది, నల్లేరు అండి. అలా అన్ని దగ్గరికి వెళ్తే కానీ కనిపించే మొత్తం 60 రకాలు ఉన్నాయి, స్పీషీస్ ఉన్నాయండి ఇక్కడ. 60 రకాలు ఉన్నాయా? అబ్బా, 60 రకాల మొక్కలు. ఇప్పుడు మేము చిన్న ప్రయోగం చేసాము. దీన్ని కంపోస్ట్ రింగ్ అంటాం మేము. ఇది కిందకి 9 feet డెప్త్ ఉంటుంది. కిందకి 9 feet డెప్త్ ఉండి ఇట్లా సైడ్స్ హోల్స్ పెట్టాం అనమాట. సైడ్స్ హోల్ పెట్టి అందులో మేము ప్యాన్ నీళ్ళు, అలా ఎప్పుడున్న పొలాల మధ్యగా మనం మిగిలిపోయిన కషాయాలు లేకపోతే ఫుడ్ ఏదన్నా కూడా ఇందులో వేసేస్తాం. కంపోస్ట్ అయ్యి అది కింద అట్టడుగున మనకి ఎర్రలో ఉంటాయి కదా, నార్మల్ స్టేజ్ లో ఉంటాయి 15 అడుగుల కింద. వాటిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అట్రాక్ట్ చేసి కిందనంతా భూమిని గుల్లమారుస్తుంది అనమాట. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అతంతా చెట్లు పెరిగా కానీ అసలు ఇక్కడ చెట్లు పెరిగా కాదు. బాగా నేల బాగా కాంపాక్ట్ అయిపోయి ఏం వేసినా కూడా 2 రోజులు నీళ్ళు పోయకపోతే చచ్చిపోయాం అనమాట. సో ఇలాగా మొత్తం 2 పైపులు పెట్టిన తర్వాత ఇవన్నీ స్టార్ట్. ఇది ఎన్ని చదరపు అడుగులకి ఒకటి పెట్టుకోవచ్చు? ఇది మామూలుగా మీరు నేల ఎక్కడన్నా బాగా టైట్గా ఉందనుకోండి, అక్కడ మీరు ఒక 20 అడుగులకి ఒక పైపు, అలాగా 20 అడుగులకి ఒకటి, అంటే 20 చదరపు అడుగులకి. బాగుంది. ఇదేదో మంచి సిస్టమ్. ఇందులో ఏది వేసుకున్నా కూడా ఎరువు కింద అయిపోతుంది, నేలలోకి ఇంకిపోతుంది అన్నమాట. అడ్డంగా పైపు. ఆ డ్రమ్లన్నిటిలో కషాయాలు ఉన్నాయండి. మన తుఫాన్కి ఇక్కడ చెట్టు, ఇక్కడ నర్సరీ ఉంటుంది, నర్సరీ కూలిపోయింది. లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం నిమ్మ మొక్క అండి. నిమ్మ మొక్క. ఇది కొంచెం కాయ పెద్దగా ఉంటుంది. ఛత్తీస్గఢ్ నిమ్మ అంటారు. ఛత్తీస్గఢ్ నిమ్మ. ఇది మన శంఖ పుష్పం. ముద్ద 3 ఉంటుందండి. ముద్ద శంఖ పుష్పం అంటారు. 3 రేకులు వస్తాయి అనమాట. 3 రేకులు వస్తాయి అనమాట. విచ్చుకున్నప్పుడు 3 రేకులు వస్తాయి. వెనకాల బాగా కనిపిస్తుంది. ఇదిగోండి. మామూలుగా ఒకటి ఉంటుంది కదండి, ఇది ఒకటి ఉంది. ఇది 3 వస్తుంది అనమాట. ఇది బాగా మనకి షుగర్ పేషెంట్లకి ఇది కషాయం తాగితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆర్గానిక్ కలర్ కింద ఇప్పుడు హోలీకి మేము దీంతో కలర్ చేస్తాం అన్నమాట. పసుపు ఒకటి, దీంతో కలర్, మామూలుగా వేపాకులతో మామూలుగా అలా అది హోలీ వీటితో ఆడతాం అన్నమాట. వీటితో కలర్ చేసి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ తెలిసి ఉంటుంది మీకు. ఇది షుగర్ పేషెంట్లకి ఆకు తింటారు. ఇదేంటండి? ఇది ట్రాపా? బర్డ్ ఫీడర్ అండి. పక్షులు వ్యక్తులు కాబట్టి వాటికి ఆహారం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మలబెర్రీ చెట్టు అండి. ఇది
ఫస్ట్ పక్షులను రప్పించడం కోసం ఇవి వేసేవాళ్ళం. ఈ మలబరీ చెట్లు వేసిన తర్వాత ఇంకా వీటి బాగా కాయలు కాస్తుంటాయి అనమాట. అట్లా ఒక కాయ కూడా ఉంచు మనకి. మన లేనప్పుడల్లా ఇక్కడే తింటూ ఉంటాయి అన్నమాట. బర్డ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు కూడా మన చెట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే ఈ సిస్టమ్ ఒకసారి చెప్పండి సార్. అది మేము కంపోస్ట్ రింగ్ అంటూ ఉండేది. కంపోస్ట్ రింగ్ మామూలుగా మన కలుపు కట్టర్తో కట్ చేసిన గడ్డి అందులో వేస్తాం. అందులో వేసిన తర్వాత దాని మీద పేడ నీళ్ళు పొరటి మజ్జిగ వేస్తుంటే అది మొత్తం ఎరువు కింద అయిపోద్ది అనమాట. దాని మళ్ళీ రింగ్ సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. అవునవును. రెండు రకాల ఏరోబిక్ ఎనరోబిక్. దానిపైన టార్పల్ కట్టేస్తే ఎనరోబిక్ కంపోస్టింగ్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ ఏరోబిక్ అయిపోతుంది. మనకి 3 నెలలకి ఆ రింగ్ నిండిపోతే మొత్తం దాన్ని మళ్ళీ బెడ్స్ లో వేసుకోవచ్చు. ఇది జామ చెట్టు. ఇక్కడ ఇంకో రింగ్ ఉంది, చూసాను. ఇది వాటర్ ప్లాంట్ మామూలుగా రెడ్. ఇది గులాబ్ జామ్ అంటారు అదే కదా. మామూలుగా బావి తవ్వించుకున్నాం, పైన పుల్లి కూడా పెట్టుకున్నాం కప్పి. రేపు పొద్దున కరెంటు ఏం లేకపోయినా కూడా ఇక్కడ నెక్స్ట్ సోలార్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు వాటర్ ఉంటుంది, కరెంటు కూడా ఉండేలా ప్లాన్ చేస్తాం. అవునవును. ఇది బార్బడాస్ చెర్రీ అంటారండి. ఇది పేరు కరెక్ట్ ఐడియా లేదు కానీ ఇది ఎడిబుల్ అనమాట. చిన్న ఉసిరికాయ టైప్లో ఉంటాయి. బార్బడాస్ చెర్రీ తినొచ్చు కదా. ఎడిబుల్ అండి. ఇదేనా ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్? ఇంకా స్వీట్ వస్తాయా? ముగ్గుతే ఇంకొంచెం స్వీట్ వస్తాయి. లేదండి, ఇది కూడా చెర్రీ మొక్క. వెనకాల ఇది నేరేడు, కరివేపాకు. ఇది ఫెన్సింగ్. ఇది వట్టివేరు అండి. ఇది వట్టివేరు. ఇది ఫ్రంట్ బెడ్ లో కూడా తెలుస్తుంది కానీ మొత్తం వట్టివేరు. ఫ్రంట్ ప్రతి చెట్టుకి 2 వట్టివేర్లు మొక్క పెట్టనమాట. అదే మాకు ఇది ఔరుగడ్డి అంటారు. అంటే దీనిలాగే ఉంటుంది. కరివేపాకు ఫ్లేవర్ చూసారా? బటర్ఫ్లై ఇన్ని రకాలు, ఇన్ని జాతులు. సాయంత్రం బాగా వస్తాయట ఎక్కువ. ప్యాషన్ ఫ్రూట్. కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో మీటింగ్ అంతా అయిపోయినాక రైతులు అందరు వచ్చిన అందరికి విత్తనం గిఫ్ట్ ఇచ్చారు. చెట్టుది రాంబోతా అని అంటారు. రేగు పక్కన ఇలాచి. ఇది ఇలాచి. బాగుందండి. ఇలాచి చాలా పెద్ద మొక్క వచ్చింది. కాయలు ఎప్పుడు వస్తాయండి? ఎన్ని రోజులకి వస్తాయి? మామూలుగా మన ఏరియాలో కింద మొదల్లో వస్తున్నాయి. ఇంకా నీడ ఎక్కువ ఉంటే అప్పుడు వస్తుంటాయి. క్లైమేట్ మైక్రో క్లైమేట్ సపోటా. స్మెల్ చూడండి. మామూలుగా బాగా నలిపి స్మెల్ చూడండి. బాగా వస్తుంది. నలిపితే ఇంకా ఎక్కువ వస్తుంది. పాడేరు అదే మన ఈస్టర్న్ ఘాట్స్ పసుపు. ఇది ఇప్పుడు ఇంట్లో పొలంలో చాలా వేప మొక్కలు, కరివేపాకు మొక్కలు, బొప్పాయ వేరే చోట వేసామండి. బొప్పాయ అలాంటి చాలా మొక్కలు ఇక్కడ ఈ చెట్టు మీద వాలిన పక్షులు అట్ల నుంచి పుట్టినాయండి. ఇవన్నీ ముందుగా నర్సరీ తెచ్చి వేసాం మొక్కలు. అవునండి. అంత ఇదిగా పెరగలేదు. అంటే ఒక సహజసిద్ధమైనటువంటి నర్సరీ, పక్షులు పెంచే నర్సరీ. ఈ పర్టికులర్ జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేసుకుంటాం. బయట కరివేపాకు మొక్కలను కూడా పట్టుకెళ్ళానండి. ఇవన్నీ అలా వచ్చినవే. చాలా కరివేపాకు మొక్కలు ఉన్నాయండి. పక్షులు రెట్లే ఎక్కువ ఉన్నాయండి. మొత్తం అవి నాటినవి ఈ మొక్కలన్నీ ఉన్నాయి. చూడండి, ఇదంతా పక్షులు ఈ ఫామ్లో ఉన్నటువంటి విత్తనాలను తిని ఇక్కడ అవి వేసినటువంటి విసర్జితాలు ఏవైతే ఉన్నాయో ఆ విసర్జితాల్లో ఉన్నటువంటి మొక్కలు ఆ విత్తనాలు మొలకెత్తి ఇలాగా ఒక సహజసిద్ధమైనటువంటి నర్సరీగా తయారైంది. ఇది పక్షులు నాటిన నర్సరీ. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. అందుకే పెద్దలు చెప్తారు పక్షి సంతతిని కాపాడాలని. పక్షి సంతతిని కాపాడితే అనేక రకాలైన మొక్కలను పక్షి సంతతి
నాటగలదు. దానివలన మొక్కల సంఖ్య పెరిగి పర్యావరణ పరిరక్షణ అనేది జరుగుతుంది. చెప్పండి. ఓకే. ఇలా మొత్తం ఎత్తుమళ్ళ కింద చేసుకున్నామండి. ఎత్తుమళ్ళ కింద చేసుకుని ప్రతి 10 అడుగులకి ఒక పళ్ళ చెట్టు పెట్టాము. ఆ పళ్ళ చెట్టుకి మళ్ళీ వట్టివేరు పెట్టాము. ఒక పళ్ళ చెట్టుకి 2 వట్టివేర్లు. ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు వేర్లు వచ్చేసి అట్లా ఇబ్బంది అవుతుంటుంది అన్నమాట. అవునవును. మన వట్టివేరు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ రూట్ సిస్టమ్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. వాటికి యాంకరింగ్ రూట్స్, ఫీడింగ్ రూట్స్ అని ఉంటాయండి. అవునవునవును. ఆ రూట్స్ ఈ వెటివేర్ రూట్స్ కలిసిపోయి ఏంటంటే గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. అవునవును. సో అలాగా మొత్తం ఇదంతా కూడా ఫుడ్ ఫారెస్ట్ మోడల్లో డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా అటు నుంచి అలాగా బాడిస చెట్లు 8 రకాల మామిడి ఉన్నాయండి. అలాగా లోపలికి వెళ్తే పనసమ్మ 3 రకాల పనస ఉంది, 8 రకాల మామిడి ఉంది. ఇప్పుడు ఈ కిందంతా కూడా పసుపు ఉంది. పసుపు మంచి స్మెల్ వచ్చిందండి. చెప్పండి. ఇది నాటు పాలకూర అండి. ఇది నాటు పాలకూర ఇది వండుకుంటారు అన్నమాట. మేము పప్పులో వేసి వండుకుంటేది. ఇంగ్లీష్లో చికెన్ స్పినాచ్ అని పిలుస్తారు. ఆ పేరు ఎందుకు ఎట్లా తెలియదు కానీ దీని పేరు చికెన్ స్పినాచ్. చెప్పండి. ఇవంతా కూడా ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించిన పుస్తకాలండి. కొన్ని బయట నార్మల్ బుక్ స్టోర్లో దొరకవు. కొన్ని పుస్తకాలు డైరెక్ట్గా ఆ ఆథర్ల చేతుల తీసుకున్నాం అన్నమాట. బాగుంది. బయో ఎంజైమ్స్ ఈయన కొన్ను కాదు, ఈయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి బయో ఎంజైమ్స్. మార్కెట్లో నుంచి తెచ్చుకున్నవి కాదు. మార్కెట్లో తెచ్చుకున్న బయో ఎంజైమ్స్ అయితే మనం కవర్ చేయము. ఈయన సొంతంగా చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.